ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చెప్పు ఏమంటావు ఇప్పుడు ఎటు పోతున్నావు నువ్వు? మాయాపూర్ పోవాలి. మాయాపూర్ రాంగ్ రూట్లో ఎందుకు పోతున్నావే? మరి అవతల సైడ్ నుంచి పోవాలి కదా, రైట్ సైడ్. మళ్ళీ ఇదంతా తిరిగిపోవాలి చుట్టూ. మరి వన్ వే వేసారు కదా తప్పదు. ఇప్పుడు రేపు మంచిగా బ్రిడ్జిలు కట్టాలంటే మరి అండర్ పాస్లు రావాలంటే ఇప్పుడు ఏ బ్రిడ్జిలు కట్టలేరు, ఏ లేదు సార్. ఈ రోడ్డు సంవత్సరాల దాకా ఇది ఇట్నే ఉంటుంది, ఈ రోడ్డు ఇట్నే అవుతుంది. ఈ సిటీ మొత్తం ట్రాఫిక్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే బాయ్. చూసారు కదా, అట్లా ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క లాగున్నాయి. ఆయననేమో రోడ్లు కట్టలేరు, వీళ్ళు ఏం లేరు, జస్ట్ ట్రాఫిక్ ఎక్కువనే చేస్తారు అనే విధంగా అంటున్నారు. ఇంకొందరు మంచిది గవర్నమెంట్ చేసే పని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ చూడొచ్చు అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా డైవర్షన్ బోర్డులు పెట్టిరు. కీప్ రైట్ ఫర్ జూబ్లీ చెక్ పోస్ట్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పేసి అక్కడ పెట్టిండ్రు. అట్లా అంటే మనం చూసుకోవచ్చు దాదాపు కూడా అన్ని చోట్ల కూడా ఈ కేబీఆర్ పార్క్ సరౌండింగ్ మొత్తం కూడా వీళ్ళు డైరెక్షన్ సంబంధించిన ఆ బోర్డ్స్ కానీ లేకపోతే ఆరో మార్క్స్ కానీ అవన్నీ కూడా పెట్టిండ్రు. ఇవన్నీ కూడా మీకు ఒకసారి ఈ లెఫ్ట్లో చూసుకో, ఇక్కడ అండర్ పాస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా అండర్ పాస్ సంబంధించిన వర్క్ అంతా కూడా నడుస్తూ ఉంది. రైట్, అక్కడ ముందు కూడా చూడొచ్చు ఆ డైరెక్షన్ బోర్డ్స్ అన్ని కూడా పెట్టారు. అంటే కొంచెం వాస్తవానికి ప్రజలకు ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే. కొంచెం ఆ బోర్డ్స్ చూసుకుంటే కొంచెం తప్పే పరిస్థితి ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా మనకు మంచిగానే డైరెక్షన్ చెప్తా ఉన్నారు. ఇగో ఇక్కడ కూడా క్లియర్ బోర్డు పెట్టినమాట. అంటే ఇట్లా ఈ బోర్డ్స్ పెట్టిరు, కొంచెం ఇవి చూసుకొని పోతే మనకు క్లారిటీ ఉంటుంది. అంటే ఒకవేళ అవి చూసుకోకపోయినా మళ్ళీ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ వన్ వే వల్ల వెళ్ళాల్సిన ఒక గమ్యానికి చేరుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు అంటే సీదా పంజాగుట్ట వయ అట్లా ఎవరైనా వస్తున్నారు, వాళ్ళు హైటెక్ సిటీ వెళ్ళాలనుకుంటున్నారు. ఇంతకు ముందుకు మనకు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి హైటెక్ సిటీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుండే. ఇప్పుడు అక్కడ బంద్ చేయడం వల్ల ఏమైపోయింది, ఈ పంజాగుట్ట వయ ఇట్లా వచ్చే వాళ్ళు హైటెక్ సిటీ వెళ్ళాలంటే చుట్టూరా పార్క్ చుట్టూరా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అదనంగా ఒక 5-6 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ ఈ ఏవైతే డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయో అవి కానీ సరిగ్గా చూసుకోకపోతే ఇంకాస్త ఎక్కువ తిరిగే పరిస్థితి వస్తుంది. అంటే కొందరికి కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ కరెక్ట్ ఆ డైరెక్షన్ చూసుకోవడం వల్ల తిరిగిన చోటే మళ్ళీ తిరగడం, ఎక్కడ మొదలయ్యారో తిరిగి మళ్ళీ అక్కడికే రావాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్తే ఇది గచ్చిబౌలి వెళ్తుంది. సో ఈ గచ్చిబౌలి వెళ్ళాలనుకునే వాళ్ళు మామూలుగా ఇప్పుడు అక్కడ లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలి. ఒకవేళ పొరపాటున లెఫ్ట్ లైన్లో కాకుండా వాళ్ళు రైట్ లైన్లోకి వచ్చినా కూడా వాళ్ళు గచ్చిబౌలి వెళ్ళడానికి ఇక్కడ ఛాయిస్ ఉంది. సో ఇదే ఛాయిస్ మీకు అన్ని చోట్ల లేదు. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ రోడ్డును బట్టి ఇక్కడున్న ఈ టర్నింగ్ని బట్టి కుదిరింది. సో అన్ని ఇప్పుడు కేబీఆర్ పార్క్ సరౌండింగ్ మొత్తం కూడా ఈ ఫెసిలిటీస్ లేదు. ఎందుకు అనంటే ఒక్కసారి మీరు లెఫ్ట్ లైన్లోకి ఎంటర్ అయితే వన్స్ మళ్ళీ మీరు రైట్ లైన్లోకి ఎంటర్ అవ్వలేరు. ఇక్కడ రైట్ లైన్లోకి ఎంటర్ అయినా కూడా మళ్ళీ లెఫ్ట్ వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పొరపాటు వల్ల ఇప్పుడు చూడొచ్చు, అక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ ఈ లైన్లో ఉంటే వీళ్ళు గచ్చిబౌలి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 2 వీలర్ పైన ఆయన లెఫ్ట్ లైన్లోకి వెళ్ళిండు, తిరిగి ఇప్పుడు ఇక్కడికి రాలేడు, మళ్ళీ ఇక్కడికి వస్తే రాంగ్ రూట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక తప్పదు అనే విధంగా అక్కడికి వెళ్ళాల్సిందే. సో మీరు కానీ ఒకవేళ ఈ అండర్ ఇప్పుడు ఏదైతే రోడ్ నెంబర్ 12 నుండి అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కావచ్చు అక్కడ నుంచి మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ తిరిగి హైటెక్ సిటీ వెళ్ళాలి, పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం రైట్ లైన్లో ఉండండి. ఒకసారి అక్కడ చూపిస్తే ఇప్పుడు మీకు అది రైట్ లైన్, ఇక్కడ వస్తే లెఫ్ట్ లైన్. మీరు కానీ ఒకవేళ ఆ లెఫ్ట్ లైన్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి తప్పకుండా ఇక తప్పదు అన్నట్టు మీరు కంప్లీట్ స్ట్రైట్గా వయా గచ్చిబౌలి ఆ రూట్లో వెళ్ళాల్సిందే. ఒకవేళ మీరు ఈ రైట్ లైన్లోకి ఎంటర్ అయినప్పటికీ కూడా లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళడానికి ఆస్కారం ఉంది, కానీ లెఫ్ట్లో ఉంటే మాత్రం రైట్ రావడానికి ఆస్కారం లేదు. చూడొచ్చు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళు ఎట్ ఎనీ కాస్ట్ కూడా వాళ్ళు అక్కడ అలో చేయట్లేదు. మళ్ళీ ఇక్కడ కొంచెం డిస్టెన్స్ ఉన్నాడు, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ లైన్లోకి వెళ్ళి ఇక్కడ రావాలని ప్రయత్నించినా ఇక్కడ నుంచి వెళ్ళి కార్ ఏమైనా హై స్పీడ్లో వచ్చినా కూడా అవి గుద్దుకోవడానికో లేకపోతే చిన్న యాక్సిడెంట్లు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒకసారి డైరెక్షన్స్ని చూసుకోండి. గూగుల్ వాళ్ళకు కూడా ఇంతకుముందుకు మనకు ట్రాఫిక్ ఆఫీసర్ చెప్పినట్టు గూగుల్ వాళ్ళకు కూడా వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిరంటే ఈ డైరెక్షన్స్ విషయంలో కంప్లీట్గా దాన్ని చేంజ్ చేయమని. ఇప్పుడు గూగుల్లో చూసుకున్నా కూడా మనకు ఇవే డైరెక్షన్స్ చూపిస్తే కొంచెం ఆ మ్యాప్ను కూడా ఫాలో అయితే ఆగి ఒకసారి పోలీస్ వాళ్ళని కూడా అడిగితే తెలుస్తుంది. అక్కడ చూడొచ్చు ప్రతి చోట కూడా బోర్డులు పెట్టేసిండ్రు వన్ వేకి సంబంధించి ఆ ట్రాఫిక్ మూమెంట్ మొత్తం కూడా ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఉంటుంది అని. రైట్, ఇప్పుడు చూడొచ్చు ఈయన రైట్ సైడ్ వెళ్ళాలి, అక్కడ నుండి వస్తుండు, రైట్ వెళ్ళాలంటే ఎట్లా అని అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడే పక్కనే అన్నా కూడా వెళ్ళడానికి లేదు. ఇట్లా కొందరు అంటే జస్ట్ 100 మీటర్స్ 50 మీటర్స్ ఈవెన్ 10 మీటర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంది. కొందరికి
విషయంలో ఇబ్బంది అయితే ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు జస్ట్ ఆఫీస్ ఇక్కడేనట ఇప్పుడు ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఒకసారి అక్కడ చూడు. ఆయన అక్కడ నుంచి వచ్చిండు ఆఫీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర. ఇప్పుడు ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు, రాంగ్ రూట్లో వెళ్ళలేడు, వెహికల్ ఇక్కడ పెట్టలేడు ఇక్కడ, ఎందుకంటే అసలు పార్కింగ్ కూడా స్కోప్ లేదు. అక్కడ చూడొచ్చు సేమ్ అందరిది ఈ పక్కనే ఆ రోడ్డు పక్కనే ఆఫీసులు ఉన్న వాళ్ళకు ఇబ్బంది. మిగతా జనరల్గా సరే ఒకరిద్దరికి ఆ విధంగా ఉన్నప్పటికీ కొందరు అడ్జస్ట్ అవుతూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఈ వే అంతా కూడా మనం ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వస్తున్నాం. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్టు ఇది వయా కేబీఆర్ పార్కు రోడ్డు ఇది. ఇప్పుడు మనము ఈ లెఫ్ట్ తీసుకుంటాం, మీరు డైరెక్షన్ చూడొచ్చు. అపోలో ఫిల్మ్ నగర్ నుంచి వెళ్ళి ఆ కేబుల్ బ్రిడ్జ్ అటు సైడ్ పోవాలంటే రైట్ లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ లైన్లోకి వస్తే మనం పంజాగుట్ట సైడ్ ఇట్లా పోవచ్చు. ఇప్పుడు మీకు ఒకసారి ఇక్కడ అంటే ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయినా కదా, మీకు ఒకసారి చూపిస్తాం. ముందుకు వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మనం ఈ రూట్లో వచ్చేటప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళి ఎవరైనా వచ్చేటప్పుడు పంజాగుట్ట వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ లైన్లో ఉండాలి. కేబుల్ బ్రిడ్జ్ కానీ లేకపోతే అపోలో కానీ ఫిల్మ్ నగర్ కానీ అక్కడ వెళ్ళే వాళ్ళు రైట్ లైన్లో ఉండాలి. ఎందుకు దీనివల్ల ఇంత పాటించాల్సిన అవసరం ఏముందంటే, ఒకవేళ పొరపాటున రైట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ లైన్లో ఉన్నా, లెఫ్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ లైన్లో ఉన్నా కూడా అక్కడ టర్న్ తీసుకునే దగ్గర బండ్లు క్లాష్ అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా మైన్యూర్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త కొంత ఈ ఒక్క విషయంలో కొంత డైరెక్షన్స్ చూసుకొని లెఫ్ట్ రైట్ సరి చూసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు మనం కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర వచ్చాం, మీకు ఇందాక చూపించిన కదా. ఇప్పుడు మేము పంజాగుట్ట వెళ్ళాలి కనుక మేము లెఫ్ట్ లైన్లోకి వచ్చినాం. చాలామంది రైట్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా లెఫ్ట్ లైన్లో రావడం వల్ల ఏమైపోతుంది, ఇక్కడ వీళ్ళు స్పీడ్లో స్ట్రైట్ వెళ్తారు, తెలియక ఇప్పుడు అక్కడ చిక్కుకుంటారు. వాళ్ళు లెఫ్ట్ రావడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు వాళ్ళకి. ఒకసారి ఇప్పుడు బండి ఆపు ఇక్కడ. ఇప్పుడు నేను పంజాగుట్ట వెళ్ళాలంటే లెఫ్ట్లో వచ్చినా సరిపోయింది. అదే నేను ఇప్పుడు ఆ రైట్ లైన్లో వచ్చుంటే ఇక్కడ రావడానికి ఆస్కారం లేకపోతుండే. సో ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్కవేళ ఇది కానీ చూసుకోలేదు అనుకో, మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకోవడం, లేకపోతే అక్కడ ముందర ఉన్న లెఫ్ట్లో గల్లీలోంచి వెళ్ళి డబల్ తిరగడం, ఇట్లా ప్రజలకు కాస్త ఇబ్బంది అవుతుంది. కొంత అవేర్నెస్ కూడా, అంటే వీళ్ళు మ్యాక్సిమం కూడా ఆ సైన్ బోర్డ్స్ అన్నీ కూడా పెట్టారు. లెఫ్ట్ తీసుకో, మన సైడ్ వెళ్దాం. అట్లా అవన్నీ కూడా పెట్టిండ్రు. అవి కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్టే ట్రాఫిక్ సమస్య ఇక్కడ. కాకపోతే కొందరు చూడడం తెలియని వాళ్ళు కొంచెం ఎవరైనా ఉంటే ఆగి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూడవచ్చు ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ అంతా కూడా కన్స్ట్రక్షన్స్ పనులు అనేవి అయితే స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు 1,074 కోట్ల నిధులు కూడా కేటాయించేసింది గవర్నమెంట్. 2 ఏళ్ళు పడుతుందట మరి వాళ్ళు చెప్తున్న అంచనా ప్రకారం అయితే, అంటే మ్యాక్సిమం 2 years.